పాతికేళ్లు మనల్ని ఎంతో జాగ్రత్తగా పెంచిన తల్లిదండ్రులని వారి ఆఖరి రోజుల్లో మనం కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. నేనిప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం కిషోర్ తన తల్లిదండ్రుల విషయంలో చేసిన తప్పు. ఆ తప్పేంటో ఈ వీడియోలో చూద్దాం. స్వప్న, కిషోర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి ఫ్యామిలీలు ఒప్పుకొన్నాకే పెళ్లి కూడా చేసుకున్నారు. కిషోర్ ఒక డాక్టర్, సొంతంగా హాస్పిటల్ కూడా రన్ చేస్తున్నాడు. స్వప్న టీవీ సీరియల్స్లో హీరోయిన్గా చేస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. స్వప్నకు ఆఫర్స్ పెరిగిపోయాయి. కిషోర్ హాస్పిటల్ కూడా బాగా డెవలప్ అయింది. ఎప్పుడూ మన ఊరి నుండి హైదరాబాద్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మనం హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం, హాస్పిటల్ కూడా అక్కడే రన్ చేద్దాం అంటూ పడుకొన్న కిషోర్ గుండెలపై చేయి వేసింది స్వప్న. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మా అమ్మా నాన్న దీనికి ఒప్పుకుంటారా అన్నాడు కిషోర్. వాళ్ళ కోసం మనం ఇక్కడే ఉంటే మన భవిష్యత్తు ఏం కావాలి కిషోర్ అన్న స్వప్న మాటలకి, సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటా, నువ్వు పడుకో అన్నాడు కిషోర్. మరుసటి రోజు ఉదయం లేవగానే టిఫిన్ చేసి షూటింగ్ కోసం బయలుదేరింది స్వప్న. ఇంతలో తనకి వామిటింగ్స్ అయ్యాయి. కిషోర్ చెక్ చేసి స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్పాడు. కిషోర్, అబార్షన్ చేయించుకుంటా, ఇంత త్వరగా తల్లి కావడం నాకు ఇష్టం లేదు. పైగా సీరియల్స్లో ఆఫర్స్ కూడా ఇప్పుడే బాగా వస్తున్నాయి అంటూ సోఫాలో కూర్చొంది స్వప్న. సరే నీ ఇష్టం, ఇప్పుడైతే రెస్ట్ తీసుకో అన్నాడు కిషోర్. ఏమిట్రా నువ్వు కూడా? అమ్మ స్వప్న, తల్లి కావడం అన్నది దేవుడిచ్చిన వరం, దాన్ని కాదనుకోకూడదు. మళ్ళీ పిల్లలు కావాలన్నప్పుడు ఆ భాగ్యం దొరక్కపోవచ్చు అంటూ అక్కడే నిలబడి ఉన్న కిషోర్ తల్లి మీనాక్షి స్వప్న పక్కన కూర్చోంది. లేదమ్మా, తను చెప్పిందే నిజం. ఇక్కడంటే మీరు చూసుకుంటారు, ఓకే. రేపు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక తను ఒక్కతే కష్టపడాల్సి వస్తుంది అన్నాడు కిషోర్. కిషోర్ మాటలకి అయామయంగా, హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ అవుతారు అన్నాడు కిషోర్ తండ్రి గోపాలరావు. అవును నాన్న, తనకు సీరియల్స్ ఆఫర్స్ పెరుగుతున్నాయి. నేను కూడా అక్కడే హాస్పిటల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతాం. కిషోర్ మాటలకి ఏకదాటిగా మీనాక్షి కళ్ళల్లో కన్నీరు వచ్చింది. స్వప్న కళ్ళల్లో సంతోషం కనిపించింది. నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దండిరా, అబార్షన్ కూడా చేయించుకోవద్దు. ఎన్నో కలలు కన్నాన్రా నీ పిల్లలతో ఆడుకోవాలని అంటూ కారుతున్న జలసంద్రాన్ని తుడుచుకుంది మీనాక్షి. కొద్దిసేపు మౌనం తర్వాత, సరే అమ్మా, నీ కలలు నెరవేరేలా నేను చేస్తా. కానీ మా కలలు కూడా నెరవేరాలి కదా. నా పిల్లలతో ఆడుకొందు, కానీ ఆ బిడ్డలు స్వప్న కడుపులో పెరగరు. సరోగసి ద్వారా వేరే వారి కడుపులో పెరుగుతారు. అప్పుడు నా బిడ్డలతో ఆడుకోవాలన్న మీ కోరిక తీరుతుంది, మా లైఫ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ మాటలకి మీనాక్షి, గోపాలరావు సజీవ శవాలుగా ఒక్క క్షణం ఆగిపోయారు. చాలాసేపు తర్వాత తేరుకొన్నారు. ఇలా బిడ్డల్ని కనేది విధి లేని పరిస్థితుల్లో, ఆఫర్స్ కోసమో హాస్పిటల్ కోసమో అమ్మా నాన్నల కోసమో కాదు. మీరు హైదరాబాద్ వెళ్ళడం లేదు, అబార్షన్ కూడా చేయించుకోవడం లేదు, ఇది ఫైనల్ అంటూ గట్టిగా అన్న గోపాలరావు మాటలకి, సారీ నాన్న, మేము వెళ్తున్నాం. మీరు ఒంటరిగా ఉండలేమో అనుకుంటే నాకు తెలిసిన ఆశ్రమం ఒకటి ఉంది, దానిలో చేర్పిస్తా. అక్కడ కూడా ఉండలేమో అనుకుంటే ఇక్కడికే ఒక అనాథని తెచ్చి పెడతా. వారితో మీరు హ్యాపీగా ఉండండి, అంతేకాని మమ్మల్ని మాత్రం మాపకండి అంటున్న కిషోర్ మాటలకి, ఒరేయ్, నువ్వు తెచ్చే ఆ అనాథ కూడా నీలాగే వదిలేసి వెళ్తే అంటూ కొడుకు కోసం తపిస్తూ తండ్రి అన్న మాటలకి, అనాథతో నన్ను పోలుస్తావా? ఆ రోజు మీ సంతోషం కోసం నన్ను కన్నారు, ఈరోజు మా సంతోషం కోసం మేము వెళ్ళడం తప్ప? అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకో, ఛీ అంటూ సోఫాలో నుంచి పైకి లేచాడు కిషోర్. ఒరేయ్, నువ్వు ఈరోజు ఇలా చేస్తావని తెలుసుంటే నిన్ను అసలు అంటూ గోపాలరావు ముందుకు చెప్పబోయేలోపు, చాలా ఆపండి, మీరు ఇంకొక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. నాన్న, మీరు హైదరాబాద్ వెళ్ళండి, వెళ్ళేలోపు ఏదైనా ఆశ్రమంలో మమ్మల్ని వదిలి వెళ్ళు అంటూ కన్నీరుతో గోపాలరావు చేయి పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళింది మీనాక్షి. స్వప్న, ఎక్కడైనా అయితే వీళ్ళని బాగా చూసుకుంటారో లేదో తెలీదు. నాన్నకు తెలిసిన అనాథాశ్రమం ఒకటి ఉంది. ఆశ్రమం రన్ చేసే వరప్రసాద్ అంకుల్ నాకు కూడా బాగా తెలుసు. నేను వెళ్ళి మాట్లాడి వస్తా అని కిషోర్ బయలుదేరుతాడు. కిషోర్ అనాథాశ్రమానికి వెళ్ళాడు. ఎప్పటిలాగే ఆశ్రమంలో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు,
తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలతో ఆశ్రమం నిండి ఉంది. పిల్లలు కూడా ఎవరైనా వస్తారా, వాళ్ళని అక్కడి నుండి తీసుకెళ్తారా అని రోజులాగే ఎదురు చూస్తున్నారు. కిషోర్ వరప్రసాద్ రూమ్లోకి వెళ్తాడు. ఏంటి కిషోర్, చాలా రోజుల తర్వాత ఆశ్రమానికి వచ్చావు అంటూ ఏదో ఫైల్ చూస్తున్నాడు వరప్రసాద్. అంకుల్, మీకు విషయం చెప్పాలి, కానీ అది మీకు ఎలా చెప్పాలో అని తడబడుతున్న కిషోర్తో, పర్వాలేదు చెప్పు అన్నాడు వరప్రసాద్. నేను స్వప్న హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం అంకుల్. అమ్మా నాన్నతో చెప్పాము, ఓకే అన్నారు. కానీ ఇంట్లో ఇద్దరే బోర్ కొడుతుంది, ఏదైనా ఆశ్రమానికి వదిలి వెళ్ళండి అన్నారు. అందుకే అమ్మా నాన్నల్ని ఇక్కడ వదిలి వెళ్దామని అంటూ ఏదో చెప్పబోయాడు. ఇంతలో, ఏం మాట్లాడుతున్నావు కిషోర్, వాళ్ళని ఇక్కడ నో, నేను ఒప్పుకోను కాస్త బాధతో అన్నాడు వరప్రసాద్. ప్లీజ్ అంకుల్, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనిస్తా, వాళ్ళు ఇక్కడుండేలా చూడు ప్రాధేయంగా అన్నాడు కిషోర్. కొద్దిసేపు ఆలోచించిన వరప్రసాద్, సరే కిషోర్, నువ్వు చెప్పినట్టే చేస్తా, కానీ నీకో విషయం చెప్పాలి, అలా బయటికి వెళ్దాం రా అంటూ కిషోర్తో రూమ్లో నుండి బయటికి వచ్చాడు వరప్రసాద్. కిషోర్, ఆ పిల్లల్ని చూడు, ఎవరైనా వస్తారా, వాళ్ళని తీసుకెళ్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు అదృష్టవంతులుగా ఫీల్ అవుతారు. 25 ఏళ్ల క్రితం ఆశ్రమానికి భార్యాభర్తలు వచ్చారు కిషోర్. వాళ్ళకి ఒక పిల్లాడు కావాలి అన్నారు. దానికి కారణం ఆమెకి కొన్ని హార్మోన్ల లోపం వల్ల పిల్లలు పుట్టరు అని. అతన్ని నేను అడిగా, అనాథ ఎందుకు, మీరే వేరే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని. దానికి అతను చెప్పిన సమాధానం, పెళ్లి చేసుకుంటే నాకు ఇంకో భార్య వస్తుంది, ఆమెకి పిల్లలు పుడతారు, దానివల్ల నేను నాన్న అని పిలిపించుకుంటాను, కానీ నా భార్య అమ్మ అని పిలిపించుకోలేదు కదా, పైగా తనకి చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే అనాథను తీసుకెళ్తే తను అమ్మ, నేను నాన్న అని పిలిపించుకుంటాం అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పిల్లల్ని చూశారు. ఇప్పటిలాగే అందరూ నన్ను తీసుకెళ్తే బాగుండు అనుకుంటున్నారు. కానీ ఆ దంపతులు ఊహ తెలియని ఒక పసికందుని తీసుకెళ్లారు. అప్పుడు ఆ పిల్లాడి వయసు 1 నెల. ఎవరో ఆ పిల్లాన్ని మా ఆశ్రమం ముందు వదిలేసి వెళ్ళారు. అలాంటి బాబును తీసుకెళ్ళి అల్లారు ముద్దుగా పెంచారు. చెప్తుండగానే, అంకుల్, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అన్నాడు కిషోర్. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను అంటే, నేను చెప్పిన కథలో కాదు, జరిగిన కథలో ఆ అనాథ అయిన పసివాడు కిషోర్ అంటే నువ్వే. ఆ దంపతులు నువ్వు అమ్మ నాన్న అని పిలిచే మీనాక్షి గోపాలరావు. వరప్రసాద్ మాటలకి కరెంట్ షాక్ కొట్టిన మనిషిలా అయిపోయాడు కిషోర్. కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్టు అనిపించింది. ఆ రోజు అనాథలా ఉన్న నిన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఈరోజు వాళ్ళనే అనాథలుగా ఆశ్రమానికి వదిలేస్తా అంటున్నావు. వాళ్ళు నీ నుండి ఆ రోజు డబ్బు ఆశించి తీసుకెళ్ళలేదు, కాస్త ప్రేమ పంచుతావని తీసుకెళ్లారు. నీ ప్రేమ కోసం తీసుకెళ్లారు. చెప్పాలనిపించింది, చెప్పా, తర్వాత నీ ఇష్టం. కానీ కిషోర్, ఒక్క మాట, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. మనిషికి డబ్బు, పేరు, ప్రతిష్ట ఎంత అవసరమో వాటి మించి ఉండాల్సినవి కూడా ఉన్నాయి. నీతి, నిజాయితీ, కృతజ్ఞత. అమ్మా నాన్నలకి ఈ ఆశ్రమం ఎప్పుడొచ్చినా స్వాగతం పలుకుతుంది అని వరప్రసాద్ వెళ్ళిపోతాడు. ఏకదాటిగా కిషోర్ కంటిలో పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు కారింది. ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళాడు. హాల్లో సజీవ శవాలుగా పడి ఉన్న మీనాక్షి గోపాలరావు కాళ్ల మీద పడి చిన్న పిల్లాడిలా ఎక్కి ఎక్కి ఏడ్చాడు కిషోర్. క్షమించమని అడిగాడు. వారు కూడా కిషోర్ని గుండెలకు హత్తుకున్నారు. తర్వాత భార్య స్వప్నకి విషయం చెప్పి తనని కూడా ఇక్కడే ఉండమని, అబాషన్ కూడా వద్దు అని చెప్పాడు. అమ్మతనం అర్థమైన స్వప్న కూడా సంతోషంగా ఒప్పుకుంది. 1 సంవత్సరం తర్వాత మనవడితో ఆడుకుంటున్నారు మీనాక్షి గోపాలరావు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.